ఒక్క మనిషి కష్టపడి వాళ్ళు చేసేటువంటి కంటెంట్ బయటికి రావడానికి ఒక టీమ్ వర్క్ ఇంతమంది వర్క్ చేయాలి. దట్టు ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళకి వాళ్ళే ఓన్‌గా ఒకళ్ళు ఎడిటింగ్, ఒకళ్ళు కెమెరా చేయడం, వాళ్ళ చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా చేసుకున్న ఒక వీడియో బయటకొచ్చి వాళ్ళనేదో అల్లరించడానికో, నలుగురిలో ఒక ఫేమస్ అవ్వడానికి, వాళ్ళున్న టాలెంట్‌ని బయట పెట్టడానికొస్తే వాళ్ళు చూసుకునేటువంటి కామెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వీళ్ళని ఎంత బాధ పెడుతున్నాయి. బయటనే వాళ్ళ మాటలు చూసారా అసలు వాళ్ళెంత ఎమోషనల్ అవుతున్నారో. ఒక మనిషి చేసేటువంటి కామెంట్ గానీ, లేకపోతే వాళ్ళు వదిలే ఒక మాట చాలా వాల్యుబుల్. ఒక మనిషి లైఫ్‌ని తల్లకిందులు చేసేస్తది. ముఖ్యంగా ఈ ట్రోలింగ్ అనేది చాలా మంది జీవితాలను బలి చేసుకుంటుంది. సో, మనం కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. సో, ఇప్పుడు కొంచెం ఫన్నీగెళ్ళిపోదాం. అక్కడ ముగ్గురు ఏంటసలు వాళ్ళు ఎడిటర్‌లా ఏంటసలు? మీరిద్దరు కెమెరామాన్‌లెవరు? అయితే ఎడిటర్‌లెవరు? ఇందులో మన టీం వచ్చేసి ఏంటంటే స్పెసిఫిక్‌గా వీళ్ళు ఎడిటర్, వీళ్ళు కెమెరామ్యాన్ అనేది ఏది లేదు. హ్మ్. మనం ఫ్రేమ్స్ ఉన్నప్పుడు, నేను ఫ్రేమ్ ఉన్నప్పుడు ఆడు పట్టుకుంటాడు కెమెరా, ఆడు పట్టుకున్నప్పుడు వాడు యాక్టింగ్ చేసినప్పుడు మేము పట్టుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంది అంటే అందరికీ వర్క్ మొత్తం ఇండివిజువల్గా స్ప్లిట్ చేసుకుంటాం అన్నట్టు. హ్మ్. ఇప్పుడు మామ ఇప్పుడు ఉన్న రోజులు మామ ప్రొడక్షన్ అవును. చూసుకుంటున్నాడు. మీ మామని పక్కన కూర్చోబెట్టుకున్నావు ఏం చెప్పనియ్యవా? మామ స్పెషల్ కదా, అంతేనా? మామ మీద కెమెరా తిరిగినప్పుడు మామ చెప్తాడు. ఆ! అంతే. అట్లా స్ప్లిట్ చేసుకుంటాం. అంటే ఏం మనోడు చేస్తారు మీ మామ ఏంటి ఇందులో? మామ వచ్చేసి సాఫ్ట్వేర్, హ్మ్. ఆయన లెక్చరర్. హ్మ్. అయితే ఏమైందంటే మొన్న లాస్ట్ టైం పండుగకి వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు మామ. హ్మ్. ఇక మామ ఎట్లా ఇంటికాడనే వర్క్ అంటే అవును రారంటే ఇటే ఉండు మామ అని ఇటే ఉండు. మెల్లగా లాక్కొచ్చేసినావు. బలైపోయిందా? బలి కాదు, అంటే మామ చాలా ఇంట్రెస్ట్. హ్మ్. చిన్నప్పటి నుండి ఎప్పటి నుండో ఈ ఫీల్డ్ గురించే చాలా ట్రై చేద్దామని అనుకున్నాడు. హ్మ్. కాకపోతే ఇక సిచ్యువేషన్స్ వల్ల, లేదంటే మామ ఉండే ఫీల్డ్ దానివల్ల ఇట్లా అతని వర్క్ అతను చేసుకున్నాడు. నేను మళ్ళీ ఛానల్ పెట్టి నేను గెటిన్ అయినాక ఇందులో జై మామ అని చెప్పేసి నేను పిలవడంతో వచ్చి ఇక కొన్ని రోజులు అట్లా 4 రోజులు చేసి వెళ్దామని చేస్తాను అట్లా. అంటే పైకి ఏదో చేస్తున్నావు అంతా బాగా అనిపిస్తుందని 200 ఎపిసోడ్ పైగా చేసావు. అంటే పైకి నవ్విస్తున్నావు కానీ నీ వెనకాల ఏదో బాధ ఉందని అయితే నాకు అనిపిస్తుంది. వెనకాల బాధ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండి అంతా ఓకేనా? ఇన్కమ్ అంతా మాకు అంటే ఫ్యామిలీ మీరు అందరూ ఫుల్ ఫీజ్ గా ఇందులో దిగిపోయినట్టున్నారు మార్నింగ్ అవునవును. నుంచి ఈవినింగ్ వీడు వరకు. మొన్నటి దాకా స్టడీస్ లో ఉన్నాడు. నాశనం చేసేసినావు. స్టడీస్ చేసిన రోజులు ఈ సండేస్, ఇప్పుడు చెల్లె కూడా స్టడీ చేసిన రోజులు సండేస్ వచ్చింది. ఉమ్. వీడు కూడా సండేస్ హాలిడేస్ ఉన్నప్పుడు రావడము వెళ్ళడం. ఇప్పుడు కంప్లీట్ స్టడీ అయిపోయింది. ఎంత 3 months అవుతుందా కంప్లీట్ గా ఉండమంటే 6 months నుండి కంప్లీట్ గా ఉంటున్నాడు. అట్లా ఈమె అయితే బడి దొంగ బట్టల దొంగ. ఆమె ఈమె బడి 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 ఎగ్గొట్టడానికి మన ఛానల్కి వచ్చింది. ఏం పేరు? నీ పేరు చెప్పావా? ఇట్రావా? అమ్మో, గిన్నెల. కుక్క పిల్ల ఉన్నట్టుంది మళ్ళీ పక్కన. ఆంటీ, తెల్ల మచ్చ లాంటి. తెల్ల మచ్చలని ఉన్నట్టుంది కదా మీ టీమ్ లో. ఫేమసా? ఈ కుక్క పిల్ల కూడా భలే ముద్దుగుంది. లూసీ. అంటే చెప్పు, అంటే ఎట్లా వీళ్ళని చూసి నువ్వు కూడా వీళ్ళతో పాటు అందరిని తిట్టేద్దాం, దులిపేద్దాం, చించేద్దాం అని వచ్చావా? ఏదైనా అన్నయ్య చెప్తే ఏదైనా అన్నయ్య. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే అక్కని దాన్ని డామినేట్ చేస్తా ఉంటది. ఎక్కువ అక్కలా చేయాలి, నేను అక్కని డామినేట్ చేయాలని. అంటే